ఓ పక్కన ఆకాశంలో నుంచి విరుచుకు పడుతున్నారు. రోజుకి 50 యుద్ధ విమానాలతో అటాక్స్ చేస్తున్నాయి ఇజ్రాయెల్, అమెరికా. ఇంకొక వైపున ఇప్పటిదాకా పవర్ సెంటర్ల జోలికి, అట్లాగే ఆయిల్ క్షేత్రాల జోలికి, ఇరాన్ లో ఉన్నటువంటి వాటి జోలికి పోలేదు అమెరికా. ఇజ్రాయెల్ మొదట్లో ఏదైతే కర్గ్ ప్రాంతంలో ఉన్నటువంటి దాని మీద దాడి చేసిన ఆ తర్వాత అమెరికా ఆపించింది. ఎందుకయ్యాయంటే వీళ్ళు ఇరాన్ వాళ్ళు వెళ్ళి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయా చమురు క్షేత్రాల మీద, గ్యాస్ క్షేత్రాల మీద దాడి చేస్తున్నారు కాబట్టి అనధికారిక పరస్పర అంగీకారం అన్నటువంటిది అక్కడ జరిగింది. ఇప్పుడు 10 రోజులు టైం ఇచ్చి అప్పట్లోపు అవ్వకపోతే వాటికి కూడా కొడతానన్నటువంటి విషయాన్ని ఆల్రెడీ చెప్పుకొచ్చినటువంటి వేళ ఏం జరుగుతుంది అన్నదే ఇక్కడ కీ పాయింట్. ప్రస్తుతం ఏదైతే ఒకవైపున పాకిస్తాన్ సరిహద్దుల్లో నుండి కొన్ని దళాలు వెళ్తున్నాయట. పాకిస్తాన్ సరిహద్దుల్లో నుండి అమెరికా దళాలు కొన్ని వెళ్తున్నాయి ఇరాన్ లోకి. అదే సందర్భంలో కుర్దిస్తాన్ దళాలు వచ్చి నార్త్ ఇరాన్ వైపు నుంచి ఎంటర్ అవుతున్నాయి. ఇంకో వైపున గల్ఫ్ దేశాల వైపు నుంచి కొన్ని దళాలు, 3 వైపుల నుంచి గ్రౌండ్ అటాక్, పైనుంచి ఎయిర్ అటాక్. అదే సందర్భంలో షిప్స్ లో ఆల్రెడీ ఇరాన్ ది సర్వనాశనం చేశారు. బట్ ఇరాన్ కి సంబంధించిన నౌకాశ్రయాల్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రదేశాలు ధ్వంసం చేయాలన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.